హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. దిస్ యువర్ ఇంగ్లీష్ విజయ్. ఏపీడిఎస్సి 2025 సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఆ లేటెస్ట్ అప్డేట్ను అందించే ఉద్దేశంతో ఈ వీడియోని మీ ముందు ప్రజెంట్ చేస్తున్నానండి. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేయండి, హైప్ చేయండి. ఇక మన ముఖ్యమైన విషయం ఏంటంటే ఏపీడిఎస్సి 2025లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు అక్టోబర్ 3 నుండి అక్టోబర్ 10 ఈ మధ్య కాలంలో మీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో రెసిడెన్షియల్ పద్ధతిలో ట్రైనింగ్ అనేది ప్రభుత్వం నిర్వహించబోతుందండి. మీరు ఖచ్చితంగా ఈ ట్రైనింగ్ కు అటెండ్ కావాలండి. ఇక అక్టోబర్ 10వ తేదీన మాన్యువల్ కౌన్సిలింగ్ అనేది నిర్వహించడము జరుగుతుందండి. ఇంతవరకు డైలమా ఉండేది, వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారా, మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారా అనేది చాలా మంది అభ్యర్థులు సందేహాలను వ్యక్తం చేశారు. మీ సందేహాలను పటాపంచలు చేస్తూ అధికారికంగా సమాచారం రావడము జరిగిందండి. అక్టోబర్ 10వ తేదీన మాన్యువల్ కౌన్సిలింగ్ అనేది నిర్వహించడము జరుగుతుంది. ఈ మాన్యువల్ కౌన్సిలింగ్ ను ఎలా నిర్వహిస్తారు, ఇక్కడ ఎటువంటి ప్రాసెస్ ఫాలో కావాలి అనే విషయాన్ని నేను నెక్స్ట్ వీడియోలో మీకు ప్రజెంట్ చేస్తానండి. అక్టోబర్ 10 మీ ట్రైనింగ్ చివరి దినం అండి. ఆ రోజు మీకు మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా మీరు ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అక్టోబర్ 13వ తేదీన మీరు కొత్త స్కూల్లో జాయిన్ కావాల్సినటువంటి అవసరము ఉందండి. ఇదండి ఏపీడిఎస్సి 2025 సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. ఈ అప్డేట్స్ మీకు అందరికీ కూడా ఉత్సాహాన్ని కలిగించాయని నేను భావిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అప్డేట్ కోసము ఇంగ్లీష్ విజయ్ అనే మా యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉండండి.